అందరూ హాయిగా ఆనందంగా ఉండాలని కోరుకుంటూ పల్లెటూరు ముచ్చట్లకు స్వాగతం. ఈరోజు నేను బొరుగులు ఉగ్గాని పచ్చిమిర్చి బజ్జీ చేస్తూ ఉన్నానండి. అది రాయలసీమ అనంతపురంలో ఒక స్పెషాలిటీ ఉంటుంది. కాకపోతే మా నెల్లూరులో కూడా మేము చేస్తాము, మా నెల్లూరు స్టైల్లో. చూడండి, నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. షార్ట్ వీడియో. ఆయిల్ పెట్టానండి, బాండ్లో పెట్టాను, ఆయిల్ వేసాను కొంచెము. ఉగ్గానికండి ముందు ఉగ్గాని రెడీ చేస్తూ ఉన్నాను. ఒక 3 టేబుల్ స్పూన్ల ఆయిలు. అది కాగిన తర్వాత కొంచెం పోపు గింజలు వేస్తూ ఉన్నానండి. కరివేపాకు తీసుకుంటాను. పోపు గింజలు ఉంది. పోపు గింజలు వేస్తూ ఉన్నాను. అవి చెక్క అన్న తర్వాత కొంచెం ఎండుమిర్చి. ఇదే ఉగ్గానికండి ఉగ్గానికి పోపు పెట్టుకోవాలి. ఇలా అవి వేగిపోయినాయి, చెక్క అన్నాయి. తర్వాత పచ్చిమిర్చి, ఉల్లిపాయ అండి. ఉల్లిపాయ ముక్కలు సన్నగా కోసుకొని ఒక మీడియం ఉల్లిపాయ అది వేగిపోయిందండి. ఉల్లిపాయ, పోపు గింజలు, ఎండుమిర్చి వేగిపోయింది. ఈ ఎల్లుల్లిపాయ అండి, కొంచెం నొక్కొని ఎల్లుల్లిపాయ ఇట్లా 4 ఎల్లుల్లిపాయలు వేసుకోవాలి. అవి వేగుతాయి. ఇంకా పచ్చిమిర్చి ముక్కలు 4. అవి వేగిపోతా ఉన్నాయి. లాస్ట్లో కరివేపాకు. వేసాను. ఇలా చేసుకుంటే కట్టెల పొయ్యి మీద మనకి తోటల్లో హాయిగా కారకారంగా మిర్చి బజ్జీ బొరుగులకు కానీ తినటానికి చాలా బాగుంటుందండి ఇలా చేసుకుంటే. తర్వాత ఇది వేగిపోయింది. దీంట్లో ఇక్కడ పసుపు, ఇక్కడ కారం, జీలకర్ర పొడి ఆగండి డబ్బా, ఇక్కడ కారం, చిటికెడ పసుపు, చిటికెడ కారం, చిటికెడ జీలకర్ర పొడి, కొంచెం ఉప్పు. ఇలా పోపు ఉగ్గానికి ఇలా వేగిన తర్వాత ఒక టమోటా సన్నగా కోసేసి ఇలా వేసేసుకోవాలి. ఈ టమాటా ఒకరో మగ్గిన తర్వాత బొరుగులు వేస్తాను. చూడండి, బొరుగులండి ఉంటాయి. 4 పిడికిళ్ళు బొరుగులు ఉంటాయండి. 100 గ్రాము ఉంటుంది ఈ బొరుగులు. ఇవి వచ్చి మనకి ఉగ్గాని బొరుగులు అంటే ఇలా ఉగ్గాని బొరుగులు ఇలా ఉంటాయి. ఇవి తెచ్చుకొని మనకి ఎంతవరకు కావాలో అంతవరకు ఈ బొరుగుల్ని అప్పటికప్పుడే కొంచెం వాటర్ పోసేసి, ఎక్కువ నానకూడదు, కొంచెం వాటర్ పోసేసి అలా 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 కడిపేసుకొని వేసుకొని ఇలా వేసేసుకోవాలి. అప్పటికప్పుడే తడుపుకోవాలి ఈ బొరుగులు. ఇలా కలిపేసేసుకుంటే అయిపోయా. సింపుల్ ఉగ్గాని, పెద్ద కష్టమేమీ లేదండి ఇది. ఇంకే దీంట్లో లాస్ట్లో మనం ఇది ఒక పౌడర్ వేస్తాం. ఇది పుట్నాలు, ఎండు కొబ్బరి, జీలకర్ర, కారం, పుట్నాల పొడి అంటాం. దీన్ని ఒక పైన జల్లేసుకుంటే అదేనండి అయిపోయా. ఉగ్గాని అయిపోయింది. ఇదండి ఉగ్గాని అయిపోయింది. దించేస్తూ ఉంటాను. ఇవి మన నాటు మిర్చి బాగుంటాయి. నాటు మిర్చి అయినా కానీ బజ్జీ మిరపకాయలు ఇవి చూడండి బాగున్నాయి, ఫ్రెష్గా. ఈ బజ్జీ మిరపకాయలు అట్లా చేస్తాను. ఇది శనగపిండి తీసుకున్నాను, వాటికి సరిపడా. దాంట్లో కొంచెం రైస్ పిండి ఒక
ఒక 2 స్పూన్లు రైస్ పిండి వేసుకోవాలండి, బియ్యం పిండి. బాగా క్రిస్పీగా వస్తాయి ఇలా రైస్ పిండి. తర్వాత కొంచెం సాల్ట్, కొంచెం సోడా కూడా వేసుకోవాలండి. ఇంత మాత్రం చిటికెడు సోడా వేసేసుకున్నాము. చిటికెడు పసుపు. ఇప్పుడు ఇదంతా కలిపేసుకోవాలి. బజ్జీలకి ఇంగ్రీడియంట్స్, బజ్జీలు కాగుతూ ఉండాలి. మనం బేట రెడీ చేసుకుంటే బజ్జీలకి ఇలా ఉండాలి, లేకుండా ఒకే డైరెక్షన్లో ఇలా కలుపుతున్నామంటే బాగా స్మూత్గా ఇలా వచ్చేస్తుంది. ఈ మిర్చిని మనం చాకుతో కొంచెం అట్లా రాకేసుకుంటే సరిపోతుంది. మిర్చి ఇలా పెట్టుకొని ఉండు, ఇలా ఘాటు వేసుకోవాలి. ఇలా ఘాటు వేసేసుకున్నామంటే ఇలా సీల్ చేసుకోవాలి. అలాగే ఇద్దాం. దీంట్లో కొంచెం శనగపిండి, ఇది వచ్చి వాము, జీలకర్ర, ధనియాలు కొంచెం బరకగా కొట్టాను. కొంచెం శనగపిండి దాంట్లో లోపల పెట్టడానికి, కొంచెం సాల్ట్, కొంచెం నిమ్మరసం. ఇది మనం ఆ మిరపకాయల్లో కొంచెం పెట్టుకుంటే బాగుంటుంది. మిరపకాయల కారం లేకుండా టేస్ట్గా బాగుంటుంది. ఇలా కలిపేసుకొని దీన్ని వాము, జీలకర్ర, ధనియాలు, కొంచెం శనగపిండి, కొంచెం నిమ్మరసం, కొంచెం ఉప్పు ఈ మిరపకాయలో పెట్టడానికి. ఇప్పుడు దీంట్లో కూడా మనం కొంచెం వాము, ఈ బజ్జీల బేటాలో కూడా కొంచెం వాము వేసుకోవాలి, ఫ్లేవర్ బాగుంటుంది. కొంచెం వాము వేసాను. స్టెప్పిడ్ ఇలా పెట్టేసుకుంటే ఇలా పెట్టేసుకున్నామంటే బాగుంటుంది, బజ్జీకి టేస్ట్ బాగుంటుంది. అదే చెప్పాను కదా, వాము, జీలకర్ర, వాము, నిమ్మ పులుసు, శనగపిండి ఇలా పెట్టేసుకోవాలి. ఇదండి ఇలా పెట్టుకొని ఇలా మిర్చి అలా వేసేసినామా. ఇలా అండి ఇలా వేసుకుంటే కాలిపోతాయి. ఈ నాటు మిర్చి అండి, బజ్జీ మిర్చీలు కాదు, మాకు పల్లెటూరులో బజ్జీ మిర్చీలు దొరకవండి. నాటు మిర్చి చాలా బాగుంటాయండి. ఇవి కూడా ఇలా చేసుకుంటేనే ఇలా కాలిపోతా ఉన్నాయి ఎర్రగా. నాటు మిరపకాయ బజ్జీ, మిర్చి బజ్జీ చూడండి ఎర్రగా గాలిపోయినాయి. తీసేసుకునేది ఇంకా. ఇదండి మిరపకాయ బజ్జీ, బొరుగులు కానీ ఈరోజు చేసుకున్నామండి. మేము తోటలో మామిడి చెట్టు కింద పెట్టుకొని ఇలా చేసుకున్నామండి. వేడిగా చల్లటి వాతావరణంలో అంకుల్ గారు నేను తింటా ఉన్నామండి. ఇదండి అంకుల్ గారు నేను ఏమేగా తీసుకో బజ్జీ. ఇలా మిరపకాయ బజ్జీ ఉగ్గాని ఇలా పెట్టుకొని కాంబినేషను ఇలా తింటే చాలా బాగుంటుందండి, చాలా బాగుంటుంది. చాలా బాగుందా. అనంతపురం, రాయలసీమ ఉగ్గాని, మిరపకాయ బజ్జీ. ఏమో నెల్లూరు వాళ్ళు తినకూడదా? చాలా బాగుందండి ఈ ఉగ్గాని, కొంచెం కాంబినేషను. ఇదండి ఈరోజు వీడియో. మీకు నచ్చితే లైక్ చేయండి.